వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అన్లాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఏడీసీ సెకండ్ బీటెక్ సెకండ్ సెమిస్టర్ R22 రెగ్యులేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాం. ఏడీసీకి సంబంధించిన యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంకా డీటెయిల్గా కావాలంటే ఒకసారి చూడండి. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫస్ట్ యూనిట్ సంబంధించిన క్వశ్చన్ చూస్తే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. హౌ AM ఈజ్ జనరేటెడ్ యూజింగ్ స్క్వేర్ లా మాడ్యులేటర్ డిరైవ్ రిలవెంట్ ఎక్స్ప్రెషన్. సో స్క్వేర్ లా మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ స్క్వేర్ లా మాడ్యులేటర్ సంబంధించిన క్వశ్చన్. ఇది కంపల్సరీ క్వశ్చన్. దీనిలో ఫస్ట్ యూనిట్లో అండ్ ఫస్ట్ యూనిట్ చాలా పెద్ద యూనిట్ మీకు ఏసీలో. ఈ యూనిట్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఏది వస్తుందని చెప్పడం కష్టం, కానీ మ్యాక్సిమం అన్నీ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది స్క్వేర్ లా డిటెక్షన్ ఆఫ్ AM సిగ్నల్ విత్ నీట్ డయాగ్రామ్. ఇది మాడ్యులేటరు, ఇది డిటెక్షన్, ఇది మాడ్యులేషన్, ఇది డిమాడ్యులేషన్. సో రెండు ఒకటే, మాడ్యులేషన్ డిమాడ్యులేషన్. ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ పవర్ రిలేషన్ ఇన్ AM వేవ్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. పవర్ రిలేషన్స్ పైన మీకు ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి చాయిస్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ది కోహరెంట్ డిటెక్షన్ ఆఫ్ DSBSC. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కోహరెంట్ డిటెక్షన్ ఆఫ్ DSBSC. అండ్ డిస్క్రైబ్ అబౌట్ ది మెథడ్స్ ఫర్ జనరేషన్ ఆఫ్ SSB సిగ్నల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ ఆఫ్ ద మెథడ్. సో SSBకి సంబంధించిన క్వశ్చన్ ఇది జనరేషన్, మాడ్యులేషన్ ఉంటుంది, డిమాడ్యులేషన్ ఉంటుంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్, describe the single tone modulation of SSB with necessary equations. దానికి సంబంధించిన SSB ఈక్వేషన్ ఏంటి ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ AM వేవ్ అండ్ డ్రా ఇట్ స్పెక్ట్రమ్. ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సంబంధించిన క్వశ్చన్. దీంట్లో సింగిల్ టోన్ AM కూడా క్వశ్చన్ ఉంటుంది. సింగిల్ టోన్ AM ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సింగిల్ టోన్ మాడ్యులేషన్ కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. వీటితో ఇక్కడ ఇవ్వలేదు, బట్ అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్లో సింగిల్ టోన్ AM ఉంటుంది అండ్ స్క్వేర్ లా మాడ్యులేటర్. ఇవన్నీ కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. DSBSC, SSBSC అండ్ VSBSC కూడా ఉంటుంది. VSBSC షార్ట్ క్వశ్చన్ లాగా అడగవచ్చు, బట్ లాంగ్ క్వశ్చన్స్లో మాత్రం ఇవి ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఈ SSBకి సంబంధించింది చూడండి. స్క్వేర్ లా డిటెక్టర్, స్క్వేర్ లా మాడ్యులేటర్, ఇవి మొత్తం ఖచ్చితంగా చూడండి. ఇక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే డిఫైన్ అనలాగ్ మాడ్యులేషన్ అండ్ లిస్ట్ డిఫరెంట్ టైప్స్. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి షార్ట్లో. అన్నీ కూడా ఇంపార్టెంట్ చిన్న చిన్న క్వశ్చన్స్. డిఫైన్ మాడ్యులేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నీడ్ ఆఫ్ మాడ్యులేషన్. డిఫైన్ మాడ్యులేషన్ ఇండెక్స్. వాట్ ఈస్ క్యారియర్ స్వింగ్. డిఫైన్ ఎన్వలప్ డిటెక్షన్. సో మీకు ఎన్వలప్ డిటెక్షన్ పైన లాంగ్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇక్కడ డెఫినేషన్ లాగా ఇచ్చినాం, బట్ అక్కడ కూడా మీకు లాంగ్ క్వశ్చన్లో రావడానికి చాయిస్ ఉంటుంది. ఒకసారి చూడండి. వాట్ ఈస్ DSBSC, వాట్ ఈస్ SSBSC అండ్ వాట్ ఈస్ VSBSC అండ్ వాట్ ఈస్ కోస్టాస్ లూప్ అని ఇక్కడ ఉంది. కోస్టాస్ లూప్ పైన మీకు లాంగ్ క్వశ్చన్ కూడా రావడానికి చాయిస్ ఉంది. అండ్ కంపేర్ AM, DSBSC అండ్ SSBSC. ఈ మూడింటిని కంపేర్ చేయమని అడుగుతాడు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఈ 5 యూనిట్స్లలో మ్యాక్సిమం అడిగే దాంట్లో కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క దానికి కంపారిజన్ ఉంటాయి. కంపారిజన్స్ ఏ యూనిట్లో ఉన్నా కానీ విడిచిపెట్టకండి, ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ కోస్టాస్ లూప్ కూడా లాంగ్ క్వశ్చన్. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ చిన్న వాట్ ఈజ్ అని ఇచ్చినాం షార్ట్ క్వశ్చన్ లాగా, బట్ ఇది కూడా లాంగ్ క్వశ్చన్ లాగా రావడానికి ఎక్కువ చాయిస్ ఉంటుంది. అండ్ ఎన్వలప్ డిటెక్టర్ కూడా మర్చిపోకండి. మెయిన్గా ఈ యూనిట్లో ఒక స్క్వేర్ లా మాడ్యులేషన్ డిటెక్టర్ ఒకటి అండ్ కోస్టాస్, DSBSC, SSBSC అండ్ ఎన్వలప్ డిటెక్టర్. ఈ క్వశ్చన్స్ మాత్రం మర్చిపోండి. సింగిల్ టోన్ AM ఆల్సో. అండ్ SSBSCకి సంబంధించిన ఈక్వేషన్ జనరేషన్ అండ్ DSBSCకి సంబంధించిన ఈక్వేషన్ జనరేషన్, ఇవి మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా ఆ ఈక్వేషన్స్తో సహా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్స్లో, అవి నేర్చుకోండి. ఇక లాస్ట్ క్వశ్చన్, రైట్ అడ్వాంటేజ్ ఆఫ్ SSB ఓవర్ AM. అండ్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి ఎక్కువ చాయిస్ ఉంది ఏఈసీలో, కాకపోతే థియరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువే. అయినా కూడా ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కసారి ఇస్తుంటాడు కాబట్టి మీరు క్యాలిక్యులేట్ మాడ్యులేషన్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎట్లాంటి ఫార్ములాస్ ఉంటాయో ఒకసారి చూడండి. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే జస్ట్ ఆన్సర్ వస్తుంది. వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనిపైన. మాడ్యులేషన్ ఇండెక్స్. నెక్స్ట్ పర్సంటేజ్ పవర్ సేవింగ్ ఇన్ AM. ఈ పవర్ రిలేషన్స్ ఇన్ AM అని ఉంది క్వశ్చన్, అది లాంగ్ క్వశ్చన్. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ 2 types of questions. And next
Second unit long answer question, discuss the generation of FM wave using direct method. ఇందులో మనకు 2 మెథడ్స్ ఉంటాయి, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఎక్కువగా అడగకపోవచ్చు, బట్ ఇండైరెక్ట్ మెథడ్ అనే ఆమ్స్ట్రాంగ్ మెథడ్ అని పిలుస్తాం. ఆమ్స్ట్రాంగ్ మెథడ్ ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది డిటెక్షన్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్ యూజింగ్ జీరో క్రాసింగ్ డిటెక్టర్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిటెక్షన్ ఆఫ్ ఎఫ్ఎం యూజింగ్ పిఎల్ఎల్. ఈ క్వశ్చన్ అయితే ఎవ్రీ టైం రిపీట్ అయ్యే దాంట్లో ఇది కూడా కనిపిస్తుంది, ఎఫ్ఎం యూజింగ్ పిఎల్ఎల్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్యాలెన్స్డ్ ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేటర్. ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేటర్ క్వశ్చన్స్ కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చనే. అండ్ నెక్స్ట్ డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫ్ఎం సిగ్నల్ ఫ్రమ్ ఫండమెంటల్స్. కంపేర్ నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం అండ్ వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం. నారో బ్యాండ్ ఎఫ్ఎం, వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. ఈ క్వశ్చన్ ఎవ్రీ టైం అడుగుతాడు. దీని లాంగ్ క్వశ్చన్లో కూడా అంటే లాంగ్లో అంటే 5 మార్క్స్ లాగా కూడా అడగవచ్చు. ఎన్ఎఫ్బిఎం అంటే ఏంటి, డబ్ల్యూబిఎం ఏంటి, లేదంటే కంపారిజన్ కూడా అడగవచ్చు. సో నార్మల్గా దీంట్లో మీరు సెకండ్ యూనిట్లో చూడాల్సిన క్వశ్చన్స్లో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఆమ్స్ట్రాంగ్ మెథడ్ మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇవ్వ రాయలేదు, బట్ ఇండైరెక్ట్ మెథడ్ మాత్రం కంపల్సరీ ఇంపార్టెంటే. ఓకే, సో ఇండైరెక్ట్ మెథడ్ ఖచ్చితంగా మీరు మర్చిపోవద్దు. ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఆమ్స్ట్రాంగ్ మెథడ్ ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. ఇంకా క్వశ్చన్స్ ఏముంటాయంటే ప్రీ ఎంఫసిస్ అండ్ డిఎంఫసిస్కి సంబంధించిన క్వశ్చన్, చిన్న క్వశ్చనే, బట్ ఇది కూడా లాంగ్లోనే అడగడానికి ఎక్కువ చాయిస్ ఉంది. 5 మార్క్స్ 6 మార్క్స్ అలా అడుగుతున్నాడు, లేదంటే డైరెక్ట్ మీకు అది బాగుంటే లాంగ్లో కూడా అడగవచ్చు. ఇంకా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే డిఫైన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, డిఫైన్స్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్, డిఫైన్ మాడ్యులేషన్ ఇండెక్స్, డిఫైన్ బ్యాండ్ విడ్త్, కంపేర్ నారో బ్యాండ్ ఎఫ్ఎం అండ్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం. ఇందాక దాంట్లో కూడా అడిగినాం. వాట్ ఈస్ థ్రెషోల్డ్ ఎఫెక్ట్, వాట్ ఈస్ ప్రీ ఎంఫసిస్ డిఎంఫసిస్, వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్, వాట్ ఈస్ పిఎల్ఎల్, వాట్ ఈస్ ఆమ్స్ట్రాంగ్ మెథడ్. ఇక్కడ ఇచ్చిన షార్ట్లో ఇచ్చినాం కదా, కానీ ఇది యాక్చువల్గా ఆమ్స్ట్రాంగ్ మెథడ్ ఇండైరెక్ట్ మెథడే మీకు లాంగ్ క్వశ్చన్లో ఉంటుంది. సెకండ్ యూనిట్లో మెయిన్ క్వశ్చన్ అంటే ఇది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డివియేషన్ మాడ్యులేషన్, ఇవన్నీ కూడా ఎఫ్ఎం అంటే ఏంటి, ఎఫ్ఎం డెరివేషన్స్ ఎట్లా రాస్తాం, ఈక్వేషన్ రాస్తాం, ఒకసారి నేర్చుకోండి. మీకు ఇక్కడ ఓకేనా, ఎఫ్ఎం ఎట్లా డెరివేట్ చేస్తాం, దాని వే ఫార్మ్స్ ఏంటి, ఎట్లా డిజైన్ చేస్తాం అని నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా. అండ్ ప్రాబ్లమ్స్ చూస్తే ఫైండ్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్, సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్, ఎఫ్ఎం మాడ్యులేషన్ ఇండెక్స్ బేస్డ్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతుంది. డీవియేషన్ పైన ప్రాబ్లము అండ్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్ పైన ఎఫ్ఎం మాడ్యులేషన్ ఇండెక్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. ఇది టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సింపుల్గా ఉంటుంది, జస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయడం, ఆన్సర్ తీసుకోవడం మాత్రం ఉంటుంది. ఇక థర్డ్ యూనిట్కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తే డ్రా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏఎం ట్రాన్స్మిటర్ యూజింగ్ లో లెవెల్ మాడ్యులేషన్. ఇందులో థర్డ్ యూనిట్లో ట్రాన్స్మిటర్ ఉంటుంది, రిసీవర్ ఉంటుంది, కాబట్టి ట్రాన్స్మిటర్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. లో లెవెల్ మాడ్యులేషన్ ఎక్కువగా అడుగుతాడు. బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. అండ్ సెకండ్ వన్ డ్రా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సూపర్ హెటెరోడైన్ రిసీవర్. సూపర్ హెటెరోడైన్ రిసీవర్, టీఆర్ఎఫ్ రిసీవర్, ఇవి రెండు కూడా ఇంపార్టెంటే. ఈ రెండు కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్, కాబట్టి థర్డ్ యూనిట్ ప్రిపేర్ అయితే మాత్రం సూపర్ హెటెరోడైన్ అండ్ ఈ లో లెవెల్ మాడ్యులేషన్ అండ్ టీఆర్ఎఫ్, ఈ మూడు మర్చిపోకుండా మాత్రం ప్రిపేర్ కండి. ఎక్స్ప్లెయిన్ ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఇదే టీఆర్ఎఫ్ రిసీవర్, ఇది కూడా ఖచ్చితంగా వచ్చే క్వశ్చనే. అండ్ డిస్కస్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఇన్ ఎఫ్ఎం. ఓకేనా, ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఇన్ ఎఫ్ఎం అండ్ కంపేర్ టీఆర్ఎఫ్ అండ్ సూపర్ హెటెరోడైన్. ఈ కంపారిజన్ మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 క్వశ్చన్స్ కూడా. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ టీఆర్ఎఫ్ రిసీవర్. నెక్స్ట్ ఇమేజ్ ఫ్రీక్వెన్సీ రిజెక్షన్. ఇమేజ్ ఫ్రీక్వెన్సీ రిజెక్షన్ కూడా ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్లో ఇది ఒకటి కనిపిస్తుంది. మీకు నార్మల్గా జనరల్గా అడిగే క్వశ్చన్లో సూపర్ హెటెరోడైన్, టీఆర్ఎఫ్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అట్లాగే ఏఎం లో లెవెల్ మాడ్యులేటర్ అండ్ దాని అడ్వాంటేజ్ ఏమున్నాయని చూడండి. నెక్స్ట్ ఇమేజ్ ఫ్రీక్వెన్సీ రిజెక్షన్ మాత్రం మర్చిపోకండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే అది ఏజీసీ ఎక్స్ప్లెనేషన్. ఎవ్రీ టైము ఏజీసీ కూడా సమ్ టైమ్స్ అడుగుతూ ఉంటాడు, ఎవ్రీ టైం అడగడు, బట్ కొన్నిసార్లు అడుగుతాడు. మీకు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా ఏజీసీ లేదు. ఇంతకుముందు సిలబస్లో ఏజీసీ ఉండేది, బట్ ఇప్పుడు ల్యాబ్ జోన్స్ కూడా తీసేసిండు. బట్ ఈ ఏజీసీ కూడా ఇంపార్టెంటే. మీకు నార్మల్గా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ల్యాబ్లో ఏది నేర్చుకుంటారో ఇప్పుడు కూడా అవే ఉంటాయి, కాబట్టి ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. కాబట్టి దీనిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ రేడియో రిసీవర్, క్లాసిఫై రిసీవర్స్, వాట్ ఈజ్ సూపర్ హెటెరోడైన్ రిసీవర్, ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అండ్ డిఫైన్ సెలెక్టివిటీ అండ్ సెన్సిటివిటీ. ఈ క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటాడు. ఇక్కడ షార్ట్లో ఏజెస్ అడుగుతాడు, ఒకవేళ మిస్ అయితే మాత్రం లాంగ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ, ఐఎఫ్, ఇమేజ్ ఫ్రీక్వెన్సీ రేషియో ఒకటి, ఐఎఫ్ ఒకటి, ఇది ఇంపార్టెంటే. వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్, వాట్ ఈజ్ ఆంప్లిట్యూడ్ లిమిటింగ్,
లిస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సూపర్ హీటెడ్ అండ్ రిసీవర్స్. ఇవి మీకు థర్డ్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇక ఫోర్త్ యూనిట్కి సంబంధించిన లాంగ్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ క్వాంటైజేషన్ ఎర్రర్ అండ్ డిరైవ్ ఎస్ఎన్ఆర్ ఇన్ పీసీఎం. క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ డెల్టా మాడ్యులేషన్ ట్రాన్స్మిషన్ అండ్ రిసీవర్, డిస్క్రైబ్ జనరేషన్ అండ్ డిమాడ్యులేషన్ ఆఫ్ పీపీఎం, ఎక్స్ప్లెయిన్ పీసీఎం బ్లాక్ డయాగ్రామ్, కంపేర్ పిఏఎం పీడబ్ల్యూఎం పీపీఎం. ఇవన్నీ ఇంపార్టెంట్ ఏమో. మీకు పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ పిఏఎం పీడబ్ల్యూఎం ఇందులోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతుంది. కంపారిజన్ కాదు అనేది పిఏఎం సంబంధించిన క్వశ్చన్, పీడబ్ల్యూఎం పీపీఎం, అండ్ దాని బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్, డిమాడ్యులేషన్ ఎట్లా చేస్తారు అవన్నీ కూడా నేర్చుకొని పెట్టుకోండి. ఈ మూడు కూడా ఈ మూడు లేకుండా ఈ మూడిట్లోంచి ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ రావడం చాలా కష్టం. ఓకేనా. అండ్ ఎక్స్ప్లెయిన్ క్వాంటైజేషన్ ఎర్రర్ కూడా ఇంపార్టెంట్. ఓకే. అండ్ పీసీఎం సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్, పీసీఎం మాడ్యులేషన్ ఉంటుంది, డిమాడ్యులేషన్ ఉంటుంది, ఒకసారి నేర్చుకోండి. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది వస్తాయి. నెక్స్ట్ క్వాంటైజేషన్ నాయిస్ అంటే ఏంటి. ఈ క్వశ్చన్స్ ఎక్కువ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్ లాగా కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇవి మాత్రం మర్చిపోద్దు. కంపారిజన్ కూడా మర్చిపోవద్దు. మీకు ఈజీగా అడగాలంటే కంపారిజన్ అడుగుతారు, లేదంటే క్వశ్చన్ అడిగితే రాయొచ్చు మీరు. ఓకేనా. అండ్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే డిఫైన్ పిఏఎం పీడబ్ల్యూఎం పీపీఎం అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ పిఏఎం అండ్ పీడబ్ల్యూఎం, వాట్ ఈస్ పీసీఎం, డిఫైన్ క్వాంటైజేషన్ నాయిస్, వాట్ ఈస్ డిపిసిఎం. మీకు డిపిసిఎం కూడా ఉన్నట్టుంది క్వశ్చన్. సో డిపిసిఎం క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. అండ్ వాట్ ఈస్ డెల్టా మాడ్యులేషన్, అండ్ వాట్ ఈస్ స్లో పవర్ లోడ్ డిస్టార్షన్, వాట్ ఈస్ గ్రాన్యుల్ నాయిస్, వాట్ ఈస్ కంపౌండింగ్. ఈ కంపౌండింగ్ క్వశ్చన్ ఎక్కువ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్, కంపౌండింగ్ గురించి, గ్రాన్యులర్ గురించి. అండ్ నెక్స్ట్ ఇది డెల్టా మాడ్యులేషన్ క్వశ్చన్ కూడా లాంగ్ క్వశ్చనే. లాంగ్ క్వశ్చన్లో అడగకపోతే షార్ట్లో అడుగుతాడు. ఇది కూడా లాంగ్ క్వశ్చనే. సో దీన్ని మేమైతే లాంగ్ ఏదైనా చెప్తున్నామో అది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవి రిపీట్ అయ్యే క్వశ్చన్స్, ఎప్పుడు వచ్చే క్వశ్చనే. అండ్ నెక్స్ట్ డిఫైన్ సాంప్లింగ్ థీరం. సాంప్లింగ్ థీరం కూడా నేర్చుకొని పెట్టుకోండి. ఇది కూడా డెఫినేషన్ కాదు, మొత్తం నేర్చుకోండి. మీరు లాంగ్కి చదివితేనే మీకు షార్ట్ రాగలుగుతారు. మీరు షార్ట్కి ప్రిపేర్ అయితే లాంగ్ రాయడం కష్టం. కాబట్టి ఈ ఏడీస్ అట్లా ఉంటుంది సబ్జెక్టు. కాబట్టి మీరు మొత్తం నేర్చుకుంటే మీరు ఈజీగా రాయవచ్చు. పెద్ద కష్టమేమి ఉంటుంది. బ్లాక్ డయాగ్రామ్ నేర్చుకోవాలి, మాడ్యులేషన్ డిమాడ్యులేషన్ ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా రాస్తారు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి చూస్తే స్లోప్ ఓవర్లోడ్ కండిషన్ ప్రాబ్లం అండ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ప్రాబ్లం. ఈ టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. స్లోప్ ఓవర్లోడ్ కండిషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి చూడండి, అండ్ శాంప్లింగ్కి సంబంధించినవి. ఓకే. అండ్ 5th యూనిట్కి సంబంధించిన క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ఏఎస్కే జనరేషన్ డిటెక్షన్. ఇక్కడ మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ 5th యూనిట్లో ఏఎస్కే, ఎఫ్ఎస్కే, బీపీఎస్కే ఇవన్నీ క్వశ్చన్స్, ఆ మాడ్యులేషన్ డిమాడ్యులేషన్ రెండు నేర్చుకోండి, ఖచ్చితంగా అడుగుతుంటాడు. దీంతో పాటు మీకు క్యూపీఎస్కే క్వశ్చన్స్ కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్, ఇవన్నీ కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. నెక్స్ట్ డిపిఎస్కే అండ్ ఐఎస్ఐ, ఇవి నార్మల్ క్వశ్చన్స్. ఇవి ఎందులోంచి ఏదైనా అడగవచ్చు. బట్ దాని తర్వాత వచ్చే క్వశ్చన్ 5th నుంచి మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే అది ఖచ్చితంగా పేపర్లో ఉంటాయి. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్లో చెక్ చేసుకోండి. ఐఎస్ఐ ఇంటర్ సింబల్ ఇంటర్ఫియరెన్స్, ఐ డయాగ్రామ్, ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్, ఇవి ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఇవి ఉంటాయి. మీకు 5th యూనిట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్దేమో ఏఎస్కే, ఎఫ్ఎస్కే, పిఎస్కే, క్యూపీఎస్కే, డిపిఎస్కే ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత ఐ డయాగ్రాము, ఐఎస్ఐ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ అని ఇట్లాంటివి ఉంటాయి. సో ఇవి కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో కనిపిస్తాయి ఖచ్చితంగా. ఐఎస్ఐ అయితే ఎవ్రీ టైం, ఐఎస్ఐ ఐ డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇవి రెండు మిస్ అయితే మాత్రం ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ రావడానికి ఎక్కువ చాయిస్ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే డిఫైన్ ఏఎస్కే మాడ్యులేషన్, బీపీఎస్కే అండ్ క్యూపీఎస్కే కంపారిజన్, దాని డెఫినేషన్, వాట్ ఈస్ డిపిఎస్కే, వాట్ ఈస్ క్యూఏఎం, వాట్ ఈస్ కోహరెంట్ డిటెక్షన్, వాట్ ఈస్ నాన్ కోహరెంట్ డిటెక్షన్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. కోహరెంట్ డిటెక్షన్ ఒకటి, నాన్ కోహరెంట్ డిటెక్షన్ ఇది మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఐఎస్ఐకి సంబంధించిన ఇంటర్ సింబల్ ఇంటర్ఫియరెన్స్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ఐ డయాగ్రామ్, వాట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్, వాట్ ఈస్ ఆప్టిమైజేషన్ ఎర్రర్. ఇవి 5th యూనిట్ సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి అంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ దీంట్లో అడగకపోవచ్చు. ఒకవేళ అడిగితే ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ డెరివేషన్స్, డిపిఎస్కే ఎన్కోడింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అడగడానికి చాయిస్ ఉంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో, ముందుగానే ఏ డేట్లు కావాలో మాకు డేట్తో సహా మెన్షన్ చేయండి. మేము ముందుగానే చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.